బండి కోసం వాళ్ళందరినీ పెట్టి మళ్ళీ మాట్లాడలేదు పక్కన పక్కన బ్యాగ్ వాయిస్ రికార్డు మామూలు మాట్లాడుతాను రెడ్డి 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 మురళి మురళి వీళ్ళు అయిపోయింది సార్ యూనిఫామ్తో పాటు పక్కన వీళ్ళు అయిపోయింది సార్ యూనిఫామ్తో పాటు పక్కన సార్ జగన్ సార్ కొంచెం మీరు అట్లా పక్కనకి వచ్చేసి సార్ సార్ మీరు పక్కన ఊరు పేరు చెప్పి స్టార్ట్ విడపరకాలి సార్ రాంగ్ కాల్ వచ్చింది సార్ నైట్ 9 పైన ఇట్లా మేము జేసీబీ డ్రైవర్లము ఇట్లా గుంటూరు సైడ్ నుంచి వచ్చి ఇది ఉడిపి దగ్గర పనిచేస్తున్నాము అని చెప్పినారు సార్ అంటే నేనేం చేయాలన్నా అంటే ఇట్లా మాకు జేసీబీతో పని చేసేటప్పుడు పని చేస్తుంటే తవ్వకాల్లో ఇట్లా దొరికినాయి చేస్తుంటే అంటే ఓనర్లు వెళ్ళుకోకుండా అమ్ముకుంటాము ఎవరైనా ఇట్లా అమ్మిచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అన్న అన్నారు మాకు తెలియదు అని చెప్పేసినాం సార్ అట్లా 10 రోజులు ఫోన్ మాట్లాడుకోకుండా వచ్చినారు కానీ రోజు ఫోన్ చేస్తున్నారు నేను మాట్లాడలేదు సార్ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ మళ్ళీ మాట్లాడినాను ఏమన్నా అంటే మీరు బీదోళ్ళు అంటారు ఏదో బాగుపడతాము ఎవరైనా ఉంటే చూపించండి అన్న చెప్పండి అట్లా ఏదో మీకు అంత ఇంత ఉంటుందిలే అని చెప్తున్నారు నా దగ్గర ఏం లేవన్నా మాకు దాని గురించి తెలీదు మేము పొద్దున్న లేస్తేనే కూలి పోయాలని చెప్పేసి అంటే అన్న చూడన్నా అంటే నేను అనుకుని అని రోజు సతాయిస్తున్నాడు అని ఫోన్ చేసేవాడు అతను ఇక్కడ గుంటూరు అతనంట అని మా అన్నకి చెప్పేసింది సార్ అంటే ఎవరు ఎక్కడ అంటే వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చూపించాను సార్ దండది ఇట్లా 3 కేజీలు కేజీన్నర 3 కిలోలు ఉందన్నారు సార్ అన్న తర్వాత అన్న రియల్లో కాదని చెప్పినది అన్నారు సార్ అన్న తర్వాత అది వాళ్ళు వచ్చి చూపించి దాన్ని చెక్ చేసుకోండి అంటే అది గోల్డ్ అని తేలింది సార్ అది తేలిన తర్వాత అమౌంట్ తీసుకొని రమ్మన్నారు అమౌంట్ తీసుకున్న తర్వాత మా అన్న చెప్తే అమౌంట్ నా దగ్గర లేదన్న అంటే అన్న అడ్జస్ట్మెంట్ చేశారు 9 లక్షలు తర్వాత ఏం జరిగింది తర్వాత ఇక్కడ సోమన్పల్లి గేట్ దగ్గర పిలిచి ఇట్లా రాండి అడ్రస్ కానీ హిందూపూర్ రమ్మన్నారు సార్ వద్దు మళ్ళీ రిటర్న్ వచ్చేయండి సోమంతపల్లి గేట్ దగ్గరికి అని చెప్పేసి అట్లా పక్కన పొలం దగ్గర బీడి భూమిలో పిలుచుకొని పోయి ఇట్లా పోగానే డబ్బులు తీసుకున్నారు సార్ తీసుకొని ఇంకా 2 బైక్లు వచ్చేసి డబ్బులు లాక్కొని పోయి సార్ మేము చేతుల కాలు ఆడలేక ఇంకా రిటర్న్ వచ్చేసారు మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పేసి ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సార్ మేము భయపడి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు మళ్ళీ అన్నుండుకు మా బంధువులు అనుకుని ఏమైంది ఇట్లా అంటే కంప్లైంట్ చేయండి ఏం కాదంటే తర్వాత వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము సార్ చాలా మంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తాం బైక్లు అమౌంట్ ఒకసారి చెప్పండి అమౌంట్ 23 lakhs గాను 21 lakhs మేము రికవర్ చేసినాం ఒక 5 సెల్ ఫోన్లు చేసినాం 5 బైకులు రికవర్ చేసినాం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అలా కూడా రికవర్ చేస్తాం మెయిన్ డబ్బుగా ఇది కాబట్టి ఇమ్మీడియట్గా ఖర్చు చేస్తే వీళ్ళంతా బేకార్ బ్యాచ్ ఇదంతా ఏం డబ్బులు ఏముంటారు బేకారుగా తిరగడం తినడం తాగడం ఇది పనులు చేసుకుంటున్నాం వీళ్ళకు ఏ విధంగా శిక్ష ఏ విధంగా పడాలో చేపించేస్తాం వీళ్ళు పాత నేరస్తులు ఉన్నారు వీళ్ళ వృత్తి అది వీళ్ళ వృత్తి ఈ విధంగా చేసుకుంటారు మెయిన్ మన అన్నమయ్య జిల్లాలో వీరపల్లి ఏరియాలో తాండాలు ఉన్నాయి తాండాల దగ్గర ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో జరుగుతూ ఉంది ఇదే కాక తుమ్కూరు చిక్బల్లాపూర్ హోస్పేట ఈ ఏరియాలో కూడా మన దాంట్లో ముద్దాయిలు ఉంటారు వాళ్ళందరినీ కూడా చాలా చాకచక్యం చేసినారు మా ఎస్పీ గారు కూడా మా సిబ్బందిని అందరిని అప్రిషియేట్ చేసినారు మేము కూడా ఇది చాలా అప్రిషియేట్ చేయగల విషయం ఇమ్మీడియట్గా ఇంత పోయిన డబ్బు రికవర్ చేయడం అంత ఈజీ ఏం కాదు మీకు అందరికీ తెలుసు సార్ సిబ్బందికి వాట్సాప్ పట్ల అయిపోయింది సార్ ఓకేనా